ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు వారి రాసులు జన్మ నక్షత్రాల ఆధారంగా మొక్కలు నాటారు. హరితహారంలో భాగంగా బేగంపేటలోని సీఎం అధికారిక నివాసంలో కేసీఆర్ సహా కుటుంబ సభ్యులు మొక్కలు నాటారు. కేసీఆర్ సతీమణి శోభ, మంత్రి కేటీఆర్, ఆయన సతీమణి శైలిమ, కుమారుడు హిమాంశు, కూతురు అలేఖ్య కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ఒక్కొక్కరు 2 చొప్పున మొత్తం 12 మొక్కలు నాటారు. మేఘాల పొదుగుల్లో దాగున్న నీటిని నేలకు దించేలా, నేలమ్మ ఒడి నిండా మొక్కలే నాటి వృక్షాలు పెంచాలా. నింగికి నేలకు నిచ్చెన వేసి హరితహారమే భూతల్లి మెడలేసి జీవుల దేహాల్లో ప్రాణాల నిలిచేలా, వానమ్మనే నేల పొత్తిల్లో దాచేలా ఆగంగానే ఇంకా ఆగంగా పిలవాలి, మేఘాల నుంచి వేగంగా దించాలి. కరువన్న మాటను గుండె బరువు నుండి దూరమే చెయ్యాలా, అరువన్న పదమును ఆమడ దూరం తరిమే చెయ్యాలా. మేఘాల పొదుగుల్లో దాగున్న నీటిని నేలకు దించేలా, నేలమ్మ ఒడి నిండా మొక్కలే నాటి వృక్షాలే పెంచాలా. కుండపోతగా కురిసే చినుకులు చిగురై పూయాలి. నిండు ముత్తైదువై పుడమి తల్లి మనసే మురవాలి. ఎండమ్మకే మనకు పుట్టించేలా మొక్కలు పెంచాలి. కొండమ్మ కోనమ్మ గుండెల నిండా పచ్చని పూలే పూయాలి. సేను శిలకలకు చెట్టు చేమలకు కొత్త చిగురులే రావాలి. పైరు పాపలు గొడ్డు గోదలు ఆనందంతో ఆడాలి. ఆరుగాలమంతా అందరి చేతికి పనులే దొరకాలి, అందరి ఆకలి తీరాలి. మేఘాల పొదుగుల్లో దాగున్న నీటిని నేలకు దించేలా, నేలమ్మ ఒడి నిండా మొక్కలే నాటి వృక్షాలు పెంచాలా.